ఈ ఇంట్లో ఏం జరిగినా అత్త ఉండగా చాలా ఘనంగా గంభీరంగా అత్త సమక్షంలో జరిగేది. అత్త ప్రతి ఏర్పాట్లు చక్కగా చూసుకొని మనందరిని ఎంతో ప్రేమగా చూసుకుని, అంతమంది అల్లలున్నా, అంతమంది కూతుర్లున్నా, తర్వాత కుమారులున్నా అందరినీ పలకరించి చాలా చక్కగా ప్రేమించే ప్రేమమ్మ. నిజంగా ప్రేమమ్మ. నాకు మా అమ్మ తర్వాత నిజంగా అత్తగారు నాకు అమ్మగా నేను చూసుకునేవాడిని. మేమన్నా కూడా చాలా ఇష్టం అత్తకు. మా ఇంటికి వచ్చినప్పుడల్లా చాలా చక్కగా మాతో గడిపేది. తర్వాత తనను సంపూర్ణంగా మాతో చేసేదాన్ని. మేము విశ్వాసంలోకి రాకముందు, దేవుని ఎరగకముందు, ఇంటికి అల్లుడుగా కాకముందు నిజంగా ఈ ఇంట్లో నేను వీళ్ళ మార్గం చేసుకుంటే బాగుంటుంది అన్నట్లుగా నేను ఆశపడ్డాను. వీళ్ళు దేవుని నమ్ముకునే తర్వాత తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అత్త యొక్క కష్టాలు, అత్త యొక్క మరి ఆరంభం నుండి చివరి వరకు చాలామంది మరి ఈ ఊరి ప్రజలు వచ్చినారు, మరి విశ్వాసులు వచ్చినారు. దేవుని ఎరగక ముందు, తర్వాత దేవుని ఎరిగిన తర్వాత ఎన్ని కష్టాలు పడింది ఆరంభం నుంచి అనేది నిజంగా చాలామంది ఇప్పుడున్న గ్రామంలో ఉన్నటువంటి వారందరూ చక్కగా చూసినారు అత్త యొక్క కష్టాన్ని. బావ అప్పుడు కొద్దిగా కొత్తగా ప్రభు నమ్ముకున్న తర్వాత చిన్న బావ తమాషా చేసేవాడు. దేవుని ఎరిగి దేవుని ఇంటికి ఎంతో నమ్మకంగా పోయేది. తన పిల్లలందరినీ దేవుని ఇంట్లో కట్టాలని ఆశ కలిగి ఉండేది. ఎక్కడ లేదు, బంధువుల దగ్గర కానీ ఇంకెక్కడైనా మీకు నెమ్మది ఉండదు. దేవుని ఇంట్లో కట్టబడండి. నేను చెప్పేది మీకు ఆశ ఇచ్చేది ఏంటంటే దేవుని ఇంట్లో కట్టబడండి. ఎన్ని కష్టాలు, ఎన్ని పోరాటాలు గ్రామంలో ఆరంభంలో ప్రభువుని ఎరిగిన దినాలలో ఎన్ని కష్టాలు అంటే అన్ని కష్టాలు పడింది అత్త. మామ కూడా కొంత రక్షణ లేదు. సువార్త దేవుని సంఘం ద్వారా వినిపింపబడింది. బేర్షెబా నుంచి నమ్మకంగా ప్రభు కొరకు జీవిస్తూ వచ్చింది. తన జీవితంలో ఎక్కడ ఎన్ని పోరాటాలు ఉన్నా నిజంగా నాకు మాట షారాన్ని అడిగితే అన్నని అడగాల్సింది నేను కొద్దిగా కాకలేక షారాన్ని అడిగితే మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటున్నాను. నిజంగా తన జీవితంలో విశ్వాసం కాపాడుకోయింది. మా అందరికీ నేర్పించిన పాఠం ఏమంటే తను ఎన్ని కష్టాలు పడుతూ వచ్చిందంటే పిల్లల్ని పెంచుకోవడానికి కానీ పెద్ద అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తును చూడడానికి కానీ ఎన్ని కష్టాలు పడిందంటే ప్రజలందరూ చూసినారు. ఎన్నో పోరాటాలు. ఆ సమస్య నుండి ప్రభుని ఎక్కడ విడిచిపెట్టలేదు. ప్రభు సంఘానికి ఎప్పుడూ దూరం కాలేదు. ప్రభుని హత్తుకొని, సంఘాన్ని హత్తుకొని ప్రతి ఒక్కరితో అంటే దేవుని గురించి చెప్పుకుంటూ ఎవరైనా చెబితే వినేదే కానీ తన సమస్యలు చెప్పి, తన ఎరుపులు ఇబ్బందులు చెప్పి, దిక్కించి ఏడ్చి కన్నీరు కాల్చినది ఇదే లేదు. ఎప్పుడు విశ్వాసంతో బతకాలని నేర్పించేది, విశ్వాసంతో ఉండడానికి నేర్పించేది. మా ఇంట్లోకి వచ్చినా కూడా అంతగా చక్కగా చెప్పేది. నేను ఈ కుటుంబానికి పరిచయం కాకముందు నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమంటే ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి ఎవరైనా. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. ఈ మాట నాకు మొట్టమొదటిగా ప్రభుని ఎరిగిన తర్వాత నాకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. ఈ వాగ్దానం ఆ మాట పైన అది అక్కడ నీ తండ్రి ఇంటిని, అక్కడ నా ఇంటి వాళ్ళు ఎవ్వరూ ప్రభు నమ్మకలేదు. అత్త వాళ్ళ కుటుంబమే ప్రభు నమ్మకైంది. అక్కడ మా ఇంటికి ఇచ్చిన మా అక్కను కాబట్టి వాళ్ళు ప్రభు నమ్ముకొని ప్రైవేట్కి వస్తుంటే చక్కగా వాళ్ళని చూస్తుంటే ఎంతో ఆనందమైంది. ఈ సంతోషంలో నేను కూడా వీళ్ళ ఇంట్లో ఉంటే బాగుంటుంది అన్నట్టుగా అన్నప్పుడు దేవుడు చక్కగా మాట్లాడిన మాట ఏమంటే నిన్ను గొప్ప చేయాలంటే, నీ జనాన్ని, నీ కుటుంబాన్ని దేవునికరంగా చేయాలంటే నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టుకో అంటే విడిచిపెట్టంటే అక్కడ మా ఇంట్లో అందరూ అక్కలేదు. ఎవరు ప్రభుని ఎరగలేదు. నా గురించి ప్రార్థన చేసేవాళ్ళు లేరు, నా కొరకు కన్నీరు కాచేవాళ్ళు లేరు, నాకు బుద్ధి చెప్పేవాళ్ళు లేరు, దేవుని మాటలు చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి అత్త వాళ్ళ కుటుంబం ప్రభుని ఎరిగింది. వీళ్ళ కుటుంబంతో నేను బంధుత్వాన్ని అంటే మా అక్కను అప్పుడే ఇచ్చినాము. ఇంటికి అల్లుడుగా అయితే నాకు కూడా బాగుంటుంది అన్నట్టుగా ఆశ ఉండేది. సో అట్లా అంటే దేవుడు
ఆరంభం నుండే దేవుడు మాట్లాడుతూ చక్కగా నన్ను నీ తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పినప్పుడు నేను ప్రభుని అంటే నా దేని వాక్యం యొక్క అర్థం వేరే ఉంది. కాకపోతే నేను మా తల్లిదండ్రులందరూ హిందువులు అన్నిలు వాళ్ళ మాట విని తర్వాత నేను అక్కడ లోకానుసారంగా జీవించడానికంటే ఈ కుటుంబంతో కలిసి ఉంటే జీవించే బాగుంటుంది అన్నట్టుగా నేను అట్లా అర్థం చేసుకున్న తర్వాత మా అమ్మ నాన్నల కంటే వీళ్ళు ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ వచ్చినారు. ఈ కుటుంబంలో నేను చివరి అల్లుడిగా ఇవ్వడుతూ వచ్చినాను. కాబట్టి ఆరంభ దినాల్లో పెళ్ళైన తర్వాత మమ్మల్ని చాలా చక్కగా చూసుకునే తర్వాత ఉద్యోగం లేదు, ఉద్యోగం లేని పిల్లోడికి ఇచ్చినాను నేను అని చెప్పి చాలా బాధపడింది. అయితే మమ్మల్ని చక్కగా చూసుకుంది. ఉద్యోగం వచ్చేంత వరకు తన కుమారుడిని ఎంతబడి సతాయించింది. అంటే వాళ్ళకి ఏదైనా జీవనాధారం చూపించాలంటే అంటే దేవుడు ఇచ్చినాడు. కానీ ప్రభు వాళ్ళ ప్రయాస వాళ్ళ ప్రార్థన వ్యర్థం కాకుండా మాకు ఉద్యోగం ఇచ్చి నాకు పెళ్లి కాకముందు దేవుడు ఒక వాగ్దానం చెప్తూ వచ్చినాడు. పెళ్ళయ్యే ముందుగా అంటే ఇంటికి అల్లుడుగా కావాలని అంటే తీర్మానంలో ఉన్నప్పుడు దేవుడు చేసే మాట ఏమంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6:12 15 నుంచి చదువునా 16 నుంచి చదువు లేదంటే 14 నుంచి 6వ అధ్యాయము. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉన్నప్పుడు నీతికి దుర్నీతిలో ఏమి సామర్థ్యము, వెలుగునకు చీకటిలో ఏమి పొత్తు, క్రీస్తునకు వెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసులతో విశ్వాసం పాలెక్కడిది, దేవుని ఆలయములకు విగ్రహంతో ఏమి పొందిక, మనము జీవముల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడనైందును, వారు నా ప్రజలైందురు. కావున వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి ప్రభువు చెబుతున్నాడు. చాలా ముఖ్యంగా అంటే నేను అంటే షార్ట్గా చెప్తున్నా. అత్త అంటే కుటుంబం మా అక్కను ముందుగానే ఇచ్చినాము ఇంటికి. తర్వాత నేను ఇంట్లో పెళ్లి చేసుకోవాలంటే ఎందుకు ఆ కారణం అంటే వీళ్ళంతా దేవుని నమ్ముకున్నారు, చక్కగా ఉన్నారు. వీళ్ళు ఆ కాస్ట్ ఉందని కానీ లేదంటే మంచి ఉద్యోగస్తులని కానీ ఏం లేదు. కానీ ప్రభుని ఎరిగిన తర్వాత వీళ్ళ విశ్వాసాన్ని చూసి నేను కూడా వీళ్ళ మాదిరిగా నేను ఇంటిలో జీవిస్తే ఇంటిలో కుటుంబాన్ని వీళ్ళ అమ్మాయిని చేసుకుంటే నేను కూడా విశ్వాసంలో చేరిపోకుండా విశ్వాసంలో సాగుతానని చెప్పి విశ్వాసంతో ఉన్నప్పుడు వీళ్ళింటికి వచ్చినాను ఒక రోజు రాత్రి. ఆ రోజు రాత్రి నాతో మాట్లాడుతున్నటువంటి మాట వీళ్ళ కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు చెప్పే మాట ఇది చక్కగా నాకు నేను అన్వయించుకున్నా. ఈమె అయితే షాగా అయితే నాకు ఇప్పుడే పెళ్ళొద్దు, నేను చదువుకొని ఉద్యోగం చేసుకోవాలని ఉంది అని అంటుంది. నాకు ఇంటికాడ సంబంధాలు చూస్తున్నారు, ఎక్కడ వేరే సవాసాలు చూస్తారేమో లేదంటే వాళ్ళు అన్యులు చేస్తారని చెప్పి నేను తొందరపడుతున్నప్పుడు దేవుడు ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి నాకు మాట్లాడుతున్నటువంటి మాట, మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకుడి. తర్వాత అవిశ్వాసంతో దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ శ్రమిస్తున్నాడని చెప్పి కింద మాట్లాడి చెప్తుంటే మీరు ఇక్కడి నుంచి బయలు వెళ్ళండి, అపవిత్రమైన దాన్ని ముట్టొద్దండి అని చెప్పి దేవుడు చెప్పి నాకు చక్కగా ఈ విషయంలో అంటే ఈమె అంటే ఇంట్లోనే పెళ్లి చేసుకోవాలన్నట్లుగా దేవుడు చక్కగా మాట్లాడుతూ వచ్చినాడు. వీళ్ళు కూడా ప్రార్థన చేస్తూ వచ్చినారు. కుటుంబం తండ్రి వివాహం మళ్ళీ అట్లా వివాహం అయిపోయింది. వివాహం అయిన తర్వాత ఈ ఇంట్లో కూడా అప్పటికే చాలా సమస్యలు. వీళ్ళు ప్రభుని ఎరిగినారు. ఒక్క సమస్య దాటుకుని ముందుకు పోతే ఇంకో సమస్య. ఫస్ట్ మా పెద్ద అంటే మేరీ వదిన వాళ్ళ భర్త చనిపోయినాడు. మేరీ వదిన భర్త చనిపోతేనే మరి కాదు మామ చనిపోయినాడు. ఫస్ట్ ఉద్యోగం లేదు చిన్న బాబుకి, మరి కుటుంబంతో కష్టంగా ఉంది. మామ చనిపోయినాడు. మామ చనిపోయిన తర్వాత అంటే ప్రభుని ఎరిగి వాళ్ళ దేవునికి వచ్చేటప్పుడు మరి వాళ్ళు ఉన్నటువంటి విశ్వాసంలో సాగేటప్పుడే ఎంత ఘోరంగా అంటే మామ చనిపోయినాడు. మామ చనిపోతేనే అప్పుడు దేవుని విడిచిపెట్టాల్సింది.
ప్రభుని విడిచిపెట్టేసి వాళ్ళ లోకంలో కలిసిపోవాల్సింది. అంటే అంత పెద్ద కుటుంబము, తర్వాత ఆధారం లేకోకుండా దేవుని ఎరిగి తర్వాత దేవుని ఇంటికి వస్తే కష్టాలు తీరుతాయనుకుంటే మామ చనిపోయాడు. సో అత్త అదే పడలేదు, మరి ధైర్యంగా ఉండి మరి ప్రార్థన చేస్తూ వచ్చినారు. అత్త ఒక్క విశ్వాసాన్ని బట్టి, అంటే ఇంకా అప్పుడు ఎవరు ప్రభు నమ్ముకోలేదు, అత్త ఒక్కటే ప్రభు నమ్ముకోలేదు. ఆమె విశ్వాసాన్ని బట్టి మరి మామ చనిపోయినా మళ్ళా తిరిగి కుమారుడికి ఉద్యోగం, బావకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరి కొన్ని నెలలు డ్యూటీ చేసి వచ్చిన వెంటనే డ్యూటీ చేస్తున్నాడు అనంతపురంలో. మరి భయంకరమైన ప్రమాదం జరిగింది. ఆ 11 kV మరి ఎట్లా సప్లై వచ్చింది. అక్కడి నుంచి పైనుంచి కిందకి పడిపోతే కిందనే బండలు ఉన్నాయంట భయంకరంగా. ఆ బండల మీద పడింటే ఒకవేళ తల పగులో లేదంటే కరెంటు పట్టుకొని బతికినాళ్ళు కూడా ఎవరు లేదు. నిజంగా దేవుని దయ వల్ల వీళ్ళ ప్రార్థన వల్ల అక్కడి నుంచి పడిపోయిన వ్యక్తి కింద పడిపోయినాడు. పడిపోతేనే అన్కాన్షియస్గా ఉన్నాడు. బావకి అప్పుడు గుర్తొచ్చింది కుటుంబము. అయితే వీళ్ళ ప్రార్థన బట్టి, అత్త యొక్క ప్రార్థన బట్టి దేవుడు ఆయనను కనికరించి దయతలిచి నిజంగా అంటే వీళ్ళ విశ్వాసాన్ని బట్టి, అత్త యొక్క మరి విశ్వాసాన్ని బట్టి, ప్రార్థన బట్టి ఆయన క్షేమంగా మరి అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా తప్పించబడి మరి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా దేవుడు బాగు చేస్తూ వచ్చినాడు. అంతకుముందు ఉద్యోగం రాకముందు ఎంతో పోరాటం, బావ పైన మరి ఎంతో పోరాటం ఉండేది. తర్వాత అయినా కూడా వాళ్ళందరూ బావ ఎప్పుడు ఏం చెప్పేవాడంటే, అమ్మా ఏమ్మా నీ దేవుని చూపించినావా, నీ స్తుతి కంకర దేవునికి అప్పచెప్పినావా అంటే అంత కంకర కొట్టేది. నీ స్తుతి అంటే స్తుతి అర్పణ దేవునికి అర్పించినావా అనే దానికంటే ఎక్కడి చేంజ్ చేసేవాడంటే స్తుతి కంకర దేవునికి అర్పించినావా అంటే పొద్దున్న లేసి ఉదయాన్నే 4 గంటలకు లేచి తను దేవుని ఎప్పుడూ స్తుతించేదన్నమాట. కాబట్టి దేవుని యొక్క ఆ యొక్క మంచితనాన్ని బట్టి, అంటే దేవునిలో విశ్వాసంలో జీవించినటువంటి విధానాన్ని బట్టి ఎంతో చక్కగా కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చింది. అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా కాపాడబడుతూ వచ్చినాడు బావ. అయితే ఎక్కడ నష్టం జరగకుండా చక్కగా మరి కుటుంబంలో మళ్ళీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు అయినారు. తర్వాత మాకు ఉద్యోగం వచ్చేటప్పుడు ఏం చేసిందంటే, నేను కూడా కరెంట్ ఆఫీస్లోనే నాకు ఉద్యోగం అని. ఎందుకంటే తన బాధ ఏమంటే తన కొడుకుకి భయంకరమైన ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం నుండి తప్పించబడి ఎట్లో గట్టెక్కినాడంటే మళ్ళీ నీకు కూడా కరెంట్ ఆఫీస్లోనే ఉద్యోగం అన్నట్లుగా బాధపడిన. మాకు ఉద్యోగం రాకముందు కూడా ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. ఉద్యోగం రావడానికి ఏ అర్హత లేదు. నిజంగా ఆ యొక్క మా అత్తగారి యొక్క ప్రార్థన బట్టి ఆయన నమ్మకంగా ప్రభుని సేవించింది. సంఘాన్ని ఆనుకొని ప్రభుని పిల్లల్ని విడిచిపెట్టేది కాదు, దేవుని సంఘాన్ని విడిచిపెట్టేది కాదు, దేవుని సంఘానికి హత్తుకొని ఆనుకొని విశ్వాసంతో సాగి నమ్మకంగా జీవిస్తూ వచ్చింది. మరి మాకు పెళ్ళైన తర్వాత కూడా మరి కరెంట్ ఆఫీస్లో ఉద్యోగం అంటే ఇది వరకు ప్రార్థన చేస్తూ వచ్చింది. ఆమె యొక్క ప్రార్థన బట్టి ఇంతవరకు కాపాడబడుతూ వచ్చినాం. బావ కూడా మననే రిటైర్డ్ అయినాడు, నాకు కూడా 2 సంవత్సరాలు ఉంది. అయితే దేవుని దయ వల్ల తన యొక్క ప్రార్థన వల్ల మాకు ఎంతో క్షేమము నెమ్మదిగా ఉండేదన్నమాట. మేము ఎప్పుడు అత్త మా ఇంటికి వచ్చినా మేము అత్తతో కలిసిన మందిరానికి పోతున్నారా, ప్రేమ వాళ్ళకు జిల్లా అంతా, అనంతపురం జిల్లా అంతా ప్రేమ మా కుటుంబం అంటే ఒక గుంపుగా చేసుకుంటుంది. అందరి దైవ సేవకులకి అందరికీ చూపిస్తుంది. తన ఆశ ఏమంటే నిజంగా వీళ్ళు విశ్వాసంలో నుండి తొలగిపోకూడదు, విశ్వాసంలో బలంగా ఉండి నాటబడాలా, అందరికీ పరిచయంగా ఉండాలా, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు దేవుని పిల్లలుగా ఉండాలని చెప్పి సంఘంలో ప్రతి ఒక్కరికి పరిచయం చేయించేదన్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, నా అల్లుడు, నా మనవడు, నా మనవరాలు, అట్లా తన ప్రేమంతా తను నిజంగా మా కోసమే బతికింది. నిజంగా ఈ దినాలు ఆమె బతుకంతా జీవితం అంతా తన కుటుంబం కోసం, అంటే మా అందరినీ పెద్దగా చేసుకుని గొప్పగా విశ్వాసంలో కట్టుకోవాలని చెప్పి ఆశతోనే కట్టుకున్నాను. కాబట్టి ఆ మంచి పోరాటం పోరాడిన ఆ పోరాటం నిజంగా ఆమె విశ్వాస జీవితాన్ని 10 సంవత్సరాలు జీవించింది. సుఖంగా సౌఖ్యంగా జీవించలేదు, ఎంతో పోరాటంతో జీవించింది. విశ్వాసం కాపాడుతారు. నేను అది చెప్పుకోలేదు. నిజంగా అర్థ విషయంలో తనకున్నట్టు విశ్వాసం మా పిల్లలకు ఉండాలా. ఇప్పుడు ఉన్న మా అందరికీ దేవుడు ఆ విధంగా దయచేయాలని చెప్పి నేను కోరుకుంటా. మరి ఇప్పుడున్నటువంటి పిల్లలు కూడా నిజంగా ఆ దాసురాలు మరి ఎంతో చక్కగా జీవించింది. ఆమె సాక్షాత్తం ఏమంటే అందరము విశ్వాసంలో ఉండి సంఘాన్ని హత్తుకొని ఆనుకొని జీవించి ప్రభు సేవలో మనం సాగాలని చెప్పి కోరుకుంటూ ముగించుకుంటున్నాం.